చిన్న మార్నింగే లేచి మన ఎలమించులోని బస్ స్టాండ్ దగ్గర శివుడు పార్వతి బొమ్మల దగ్గరికి అయితే దండం పెట్టుకోవడానికి అయితే వెళ్ళిపోయాం. మీలో ఎంతమంది ఈ సంవత్సరం శివరాత్రికి ఉపవాసం ఉంటున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఉపవాసం ఉందా అనుకున్నాను, కానీ మన వల్ల అయితే పని కాదని చెప్పి ఉపవాసం అయితే చేయలేదు. ఎలమించులోని పురాతనమైన శివాలయం ఎక్కడైనా ఉందంటే అది వీరభద్రస్వామి గుడి ఒకటే. ఎందుకంటే గుడి ప్రత్యేకత ఏంటంటే ఏ గుళ్ళైనా శివలింగం అయితే కనబడుతుంది, కానీ ఈ గుళ్ళని అయితే విగ్రహం రూపంలో అయితే మనకు దర్శనం అయితే ఇస్తారు. పక్కనైతే మన సబ్స్క్రైబర్లు అయితే కనబడ్డారు, చాలా స్మైల్ అయితే ఇచ్చేసాం సబ్స్క్రైబర్లు మీట్ అయ్యి. తర్వాత పాతవీధి దగ్గర శివలింగం ఉందని చెప్పి దండం పెట్టుకోవడానికి అయితే వెళ్ళిపోయాం. పక్కనే ఐస్తో చేసిన శివలింగం కూడా చూడడానికి చాలా బాగుంది. ఎల్లో కలర్ అలా పింక్ కలర్ అయితే చేశారు, చూడడానికి చాలా బాగుంది. ఐస్ కడగడానికి ఉండకుండా ఉప్పు అయితే వేశారు. ప్రసాదం తీసుకుని వెంటనే శ్మశానం వెళ్లే రూట్ లోని శ్రీ కాశీ విశ్వేశ్వర త్రిమూర్తుల ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాం. లోపలైతే శివుడు అయితే మనకి పాలరాయితో అయితే దర్శనం అయితే ఇస్తారు. లోపల జనంతో చూసి బయటనే దండం పెట్టుకుని బయటకి అయితే వచ్చేసాం. చివరికి మన శ్మశానం దగ్గర కొత్తగా అయితే శివాలయం అయితే కట్టించారంట. శివాలయం చూడడానికి చాలా బాగుంది. లోపలికి వెళ్ళి చూస్తే శివుడిని మొత్తం ఆకులతోని పువ్వులతోనే అయితే డెకరేషన్ అయితే చేశారు. లాస్ట్ కి బయటకు వచ్చి చూస్తే రెండు ప్రసాదాలు అయితే ఇచ్చారు. చివరికి లాస్ట్ కి శ్మశానంలోకి అయితే వెళ్ళిపోయాం. శ్మశానంలోని శివుడు బొమ్మ అయితే ఉంటుంది. ఆ బొమ్మ చాలా బాగుంటుంది చూడడానికి. లోపలికి వెళ్ళి చూస్తే ఆ బొమ్మను చూస్తే మీకు ఏ సినిమా గుర్తొస్తుందో కామెంట్ చేయండి. ఆ శివుడు బొమ్మ ఒక 5 నిమిషాలు అలా చూసి కాసేపు కూర్చొని బయటకి అయితే వచ్చేసాం. ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.